ఆంధ్రప్రదేశ్లో ఇటీవల యూరియా కొరత ఏర్పడింది. యూరియా బస్తాల కోసం రైతులు ఎన్నో తిప్పలు పడ్డారు. సకాలంలో స్పందించిన ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి యూరియా బస్తాలను తెప్పించింది. అయితే కొందరు రైతులు విచ్చలవిడిగా యూరియా ఉపయోగించాలనే చర్చ జరిగింది. కొందరు రైతులు దిగుబడులు పెంచుకోవాలనే ఆశతో మోతాదుకు మించి యూరియాను వాడారు. ఇదే విషయాన్ని రాష్ట్ర సీఎం చంద్రబాబు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని, వచ్చే ఏడాది నుంచి అవసరమైనంత మేరకే యూరియా వాడాలని, మైక్రో న్యూట్రియన్స్ సప్లిమెంట్స్ ద్వారా ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో అధిక యూరియా వాడకానికి చెక్ పెట్టేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయాధికారులు సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రబీ సీజన్కు యూరియా పంపిణీ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. వాకాడులోని రైతు సేవా కేంద్రంలో రైతులకు యూరియా కార్డులను, యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ, రైతులందరికీ యూరియా సక్రమంగా అందించాలని ఈ కార్డు విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. అదేవిధంగా యూరియా అధిక వినియోగం వల్ల జరిగే అనార్థాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్డు ద్వారా ఒక రైతుకు ఎన్ని ఎకరాల సాగు భూమి ఉంది, అతడికి ఎంత మొత్తంలో ఎరువులు సరఫరా చేశారు, ఎప్పుడు సరఫరా చేశారు వంటి వివరాలను స్పష్టంగా నమోదు చేసుకోవచ్చు. మనం ఈ రబీ సీజన్లోకి ఎంటర్ అయ్యాం. ఈ రబీ సీజన్లో దాదాపు మనకి 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట వేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనం యూరియా రైతులందరికీ అందించాలనే ఉద్దేశంతో యూరియా కార్డ్స్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఏదో యూరియా కొరత ఉందనో, లేకపోతే యూరియాని కట్టడి చేయాలనో అనే ఉద్దేశం కాదు. రైతులకి యూరియా వాడకం మీద ఒక అవేర్నెస్ కలగజేయాలి. ఎందుకంటే యూరియా అధికంగా వాడిన దానివల్ల అనేక అనర్థాలు ఉన్నాయి. అది గౌరవ సీఎం గారు కూడా చెప్తా ఉన్నారు. అధిక యూరియా వేసిన దానివల్ల హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, అలాగే పంట పడిపోయి లాస్ట్లో మనం పండించిందంతా నేలపాలయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దానికి ఎంత మోతాదులో వేసుకోవాలనో అంత మోతాదులో వేయాల్సిన అవసరం ఉందని తెలియజెప్పడానికే ఈ యూరియా కార్డ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ యూరియా సంబంధించి ప్రతి ఒక్క రైతుకి, అది వెబ్లాండ్లో ఉన్నా వెబ్లాండ్లో లేకపోయినా, బీడు పొలాలు కానీ, ఈ పొరంబోకు పొలాలు కానీ, లేదా చెరువుల్లో సాగు చేసుకున్న రైతులందరికీ కూడా వాళ్ళు వేసిన విస్తీర్ణాన్ని బట్టి కార్డులు ఇస్తా ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ యూరియాని పొందేదానికి అనుకూలంగా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో యూరియా ఎవరు పోయినా షాపుల్లో ఇచ్చేస్తారు, అంటే వాళ్ళకి అవసరానికి మించి కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తీసుకొని వేరే మండలాలకి, వేరే జిల్లాలకు కూడా పంపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో అలాంటి పరిస్థితి రాకూడదు. మన రైతులకి ఖచ్చితంగా ఈ రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అందాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్డు సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అయితే దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచించి, ప్రభుత్వం కూడా ఒక యాప్ ద్వారా రైతులకి ఈ యొక్క యూరియాని డిస్ట్రిబ్యూట్ చేయాలని అది కూడా ఆలోచన ఉంది. అది కూడా వితిన్ 1 మంత్ లోపల అది కూడా కార్యరూపం దాలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి యూరియా అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా జిల్లాలో 70% రైతు సేవా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓన్లీ 30% మాత్రమే ప్రైవేట్ డీలర్స్ ద్వారా చేస్తాం. ఎందుకంటే గ్రామాల్లోనే మనం ఇచ్చేసినట్టయితే రైతులకి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రం ద్వారా ఈ యొక్క యూరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. రైతుల్లో కూడా మేము అంతా జిల్లా అంతా తిరుగుతున్నాం. సో మాకు బాగా అందుతుంది, ఎలాంటి సమస్యలు లేవనే చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంకా కూడా మనం విరివిగా ఇవ్వడానికి మనకి స్టాక్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. ఈరోజు జిల్లాలో చూసినట్టయితే 8,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర ఉంది జిల్లాలో, అంటే నా హ్యాండ్ ఓవర్లో ఉంది. అంటే 1,60,000 ఎకరాలకు సంబంధించి ఫస్ట్ డోసుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో అంత ఎకరేజ్ ఇంకా పడలేదు జిల్లాలో. సో 1,60,000 ఎకరాలకి సమృద్ధిగా మనకి యూరియా ఉంది. ఇంకా అడిషనల్గా DAP ఉంది, కాంప్లెక్స్ ఉంది, పొటాష్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రైతులు కూడా ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి సమృద్ధిగా నిల్వలో ఉంది.